చలికాలం వస్తే చాలామందికి కీళ్ల నొప్పులు పెరిగిపోతాయి. కీళ్లు పట్టేసినట్టు అనిపిస్తాయి. ముఖ్యంగా ఎక్కువ వయసు వారికి, ఆర్థరైటిస్ ఉన్నవారికి ఈ కాలంలో కీళ్ల సమస్య అధికంగా ఉంటుంది. అందుకే శీతాకాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అసలు చలికాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు అధికమవుతాయి? తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? ఇక్కడ తెలుసుకోండి. చలిని భరించలేక శీతాకాలంలో చాలామంది ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండిపోతారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గిపోయి కీళ్ల నొప్పి సమస్య పెరుగుతుంది. కూర్చునే విధానం కూడా కీళ్ల నొప్పులపై ప్రభావం చూపిస్తుంది. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా అటూ ఇటూ కదలాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రోలైట్లలో అసమతుల్యత, రక్త ప్రసరణ తగ్గడం, యాంటీ ఆక్సిడెంట్లు తగ్గడం సహా మరికొన్ని కారణాలతో చలికాలంలో కీళ్ల సమస్యలు ఎక్కువవుతాయి. అప్పటికే మోకాళ్లు, నడుము నొప్పి సమస్యలతో బాధపడుతున్న వారు చలికాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. జాయింట్స్ కానీ మజిల్స్ కానీ బిగుసుకుపోయే ఛాన్స్ వింటర్లో కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఒకటి వచ్చేసి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటాము. అంటే మనకు కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, సోడియం కానీ ఇట్లాంటివి తగ్గినప్పుడు, అట్లాగే విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్ తగ్గినప్పుడు మజిల్స్లో క్రాంప్స్ వస్తాయి. అట్లాగే జాయింట్ స్టిఫ్నెస్ ఆర్ జాయింట్ పెయిన్ వింటర్లో ఎక్కువ అవుతుంది. ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఎప్పుడూ ఒకటేలాగా కంటిన్యూస్గా ఉండదు. అట్లా పెరుగుతుంది సిమ్టమ్స్, మళ్ళీ తగ్గుతూ ఉంటాయి, మళ్ళీ పెరుగుతాయి, మళ్ళీ తగ్గుతూ ఉంటాయి. అట్లా సంవత్సరానికి ఒక 4-5 ఎపిసోడ్స్ రావచ్చు. ఇట్లా మెయిన్గా వింటర్లో చలి వల్ల మజిల్స్ ఎంత నార్మల్ ఫంక్షన్ ఉండాలో అంత ఫంక్షన్ ఉండకుండా, బ్లడ్ సర్క్యులేషన్ కూడా నార్మల్ ఫ్లో లాగా ఉండకుండా కొంచెం కన్స్ట్రిక్షన్, వాసో కన్స్ట్రిక్షన్ అని ఉంటుంది. అంటే రక్తనాళాల్లో కొంచెం బ్లడ్ ఫ్లో అనేది స్మూత్గా జరగదు మన కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు. అదే హీట్లో వాసో డైలటేషన్ అవుతుంది. అట్లాగే వింటర్లో వాసో కన్స్ట్రిక్షన్ అనేది అవుతుంది. అంటే రక్తనాళాలు బిగుసుకుంటాయి. బిగుసుకున్నప్పుడు సర్క్యులేషన్ సరిగా వెళ్ళదు. సర్క్యులేషన్ సరిగా వెళ్ళినప్పుడు మజిల్స్లో అంత ఫ్లో ఉండదు. సో ఆ ఫ్లో లేనప్పుడు మనకు జాయింట్స్ ఇంకా తొందరగా బిగుసుకున్నట్లు అనిపిస్తాయి. అట్లాగే జాయింట్లో లూబ్రికేషన్ ఏదైతే సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుందో అది మనకు వింటర్లో అంత ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వదు. ప్లస్ జాయింట్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి వింటర్లోనే అవుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. ఉన్ని దుస్తులు వేసుకోవడం, పాదాలకు సాక్స్ ధరించడం, మోకాళ్లకు సపోర్ట్ ఇచ్చే ఉన్నిగాడ్లు ధరించడం మంచిది. అలాగే ఉదయం లేదా రాత్రి వేళల్లో గోరువెచ్చని నీటితో స్నానం చేస్తూ ఉంటే కండరాలు సడలుతాయి. హీట్ ప్యాడ్ లేదా వేడి కంప్రెసర్లను కీళ్లపై ఉంచడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. చలికాలంలో దాహం తక్కువగా వేసినా శరీరానికి సరిపడా నీరు తాగడం చాలా ముఖ్యం. విటమిన్ డి, కాల్షియం, ఒమేగా-3 ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. సింపుల్ సొల్యూషన్, లేవగానే ఎక్సర్సైజెస్ చేసుకోవడం, లూబ్రికేషన్ పెంచడానికి జాయింట్ని రెగ్యులర్గా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం. వింటర్లో అయినా సమ్మర్లో అయినా ఇవి రెగ్యులర్గా చేసుకుంటే రోజుకు ఒక 15-20 మినిట్స్ ఈ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దాని గురించి భయపడాల్సింది ఏమీ లేదు. ఇది నార్మల్ ఫినామినానే.